హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. లాస్ట్ వీడియోలో మనం మరాన్ 7015 అన్బాక్సింగ్ చేసాం సక్సెస్ఫుల్గా. సో నేను అన్బాక్స్ చేసిన వీడియో సెకండ్ టైం పెట్టాను. అదే మీ సెటప్ ఫస్ట్ చూపించేసాను, దానికి కనెక్ట్ చేసేసాను దాన్ని. సో డెమో కూడా మీరు సక్సెస్ఫుల్గా విన్నారు. సో ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, మీకు క్యూ అకోస్టిక్స్ అవైలబుల్ ఉంటాయి, టాగా హార్మోని 607 అవైలబుల్లో ఉందనేసి. ఇక్కడంతా గోడౌన్ లాగే ఎన్విరాన్మెంట్ ఉంది ఆఫీస్ రూమ్లోనే, ఎందుకంటే ఎక్విప్మెంట్ అంతా పక్కన ఉంది. ప్లస్ డెమో రూమ్ రెడీ చేశారు, మీరు విజిట్ చేసినప్పుడు మీకు కంఫర్ట్గా చూపించడం కోసం. సో ఈ స్పీకర్స్ని నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేయట్లేదు, ఇంకో 2-3 రోజుల్లో వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి నేను అన్బాక్సింగ్ చేస్తాను. అందులోపలికి మీకు బ్రీఫ్గా ఈ స్పీకర్స్ ఉన్నాయి, సో ఎంత ప్రైస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి మాట్లాడుకుందాము. నా కామెంట్స్లో నా ఛానల్లో ఆల్మోస్ట్ 10 కామెంట్స్లో 9 కామెంట్స్ ప్రైస్ ఎంత అని అడుగుతారు. నేను ప్రైస్ చెప్పను. సో ఇప్పుడు కూడా నేను ప్రైస్ చెప్పను, అంటే చెప్తాను మీరు బాధపడద్దు. సో ఎందుకు ప్రైస్ చెప్పను నేను? ఫస్ట్ థింగ్, ఇవి మార్కెట్ బేస్డ్, అంటే డైలీ మార్కెట్ బేస్డ్, అందుకని నేను ప్రైస్ చెప్పను. సెకండ్ది, ఎవరైనా వ్యక్తులు దీన్ని కొనుక్కొని నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంట్లో కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎంత పెట్టి కొన్నారు చెప్పకుండా కొనుంటారు. నేను వచ్చి కెమెరాలో వీడియో తీస్తూ ₹1,00,000 పెట్టి కొన్నారా అని చెప్పేసి నేను వచ్చాను అనుకోండి, ఇది వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. రెండో రీజన్. మూడో రీజన్, వాళ్ళు ఎంత పెట్టి కొన్నా కూడా ఇంట్లో తెలియకూడదు, బయట తెలియకూడదు. మూడో రీజన్, కోట్లు పెట్టి కొనండి, బయట చెప్పకూడదు మనం ఆ ధర. వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు నాకు చెప్పేదానికి. సో ఇంకొకటి, చీప్గా కొని ఉంటారు, చెప్తే చీప్ అయిపోతాం, అది కూడా ఒక కారణం, అది మూడో కారణం. నాలుగోది, అన్నిటికంటే డేంజరస్ కారణము, నేను ఏదైనా షోరూమ్కి వచ్చి కానీ, లేకుంటే నేను ఏదైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ, లేకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కానీ, వాళ్ళు కొన్న రేటు నిజంగా బయట చెప్తే, సార్ మేము అంత తక్కువకి ఇచ్చామని మా మీద, మేమంటే గిట్టని ఇంకా కొంతమంది, మేమంటే పడని వాళ్ళతో వాళ్ళకంతా వాళ్ళే డీలర్షిప్ క్లోజ్ చేస్తారని తక్కువ ధరకి ఇస్తున్నామని ఇంకోటి ఉంటుంది. ఇంకోటి, అంత తక్కువ ధరకి ఇస్తే మేము నష్టపోతామండి, మీరు మా ధర చెప్పకండి, మేము మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతకి ఇస్తామని ఇంకొంచెం మంది డీలర్స్ అంటారు. ఇలా ఒక్కొక్క రకం వ్యక్తులు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కో రకం డీలర్స్ ఒక్కో రకంగా ఉంటారు. ప్రైస్ కూడా ఒక్కొక్క రోజు ప్రైస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇన్ని కారణాల మధ్యలో నేను ఈరోజు వీడియో తీస్తే మీరు నెల తర్వాత చూసి నెల తర్వాత వచ్చి ఇదే ప్రైస్కి ఇమ్మంటే ఇవ్వలేరు ఎవరైనా కానీ. సో కష్టం ఉంటుంది. అందుకని నేను ఇన్ని కారణాల మధ్య వల్లనే, అంటే ఇన్ని కారణాలు ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి నేను ప్రైజెస్ చెప్పాను. సో కాబట్టి మీరు కొంచెం కన్సిడర్ చేయండి. సో ఎనీవే, మీరు ప్రైజెస్ అని ప్రైజెస్ అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంకా చెప్తున్నాను నేను. సో ఇదిగోండి, ఈ బుక్లో రాసుకున్నాము. ఈచ్ టవర్ వచ్చేసి, టవర్ ఇక్కడ మీరు చూస్తుంది 3050i టవర్. దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ ₹38,450 ఎంఆర్పి ఉంది. సో 2 టవర్స్ మీకు ₹76,900 వస్తాయి. అండ్ మీకు సరౌండ్ బాక్సెస్, సో ఇవి ఒకటే బాక్స్ వస్తుంది, 2 సరౌండ్స్ వస్తాయి. 3020i అంటారు వీటిని. సో 3020i అంటే అంటే మీకు 2 బుక్ షెల్ఫ్స్ ఉంటాయి, 3-వే స్పీకర్స్ అన్నట్టు. 3-వే అంటే 2.3 అంటారు వీటిని మామూలుగా. సో 2-వేనే మ్యాక్సిమం 2-వే స్పీకర్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి మనకి ₹29,900 పడుతుంది ఒక పెయిర్ అంటే 2 యూనిట్స్. అండ్ సెంటర్ ఛానల్ 3090i, సో దీని ప్రైస్ 21,900. సరౌండ్స్ 29,900, సెంటర్ వచ్చేసి 21,900. అండ్ సబ్బూఫర్ ఉంది, సబ్బూఫర్ QB12, క్యూ అకోస్టిక్ B12 అంటారు, 64,900 పడుతుందండి. సో సబ్బూఫర్ మీకు కింద ఉంది, కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. అండ్ కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ₹1,93,600. ఇది ఎంఆర్పి. డిస్కౌంట్ విషయం నాకు లేదు, డిస్కౌంట్ మీరు వచ్చి మాట్లాడుకోండి, మీరు ఎంత డిస్కౌంట్ తీసుకోగలరు. మన పేరు చెప్పిరండి, మీకు బయట ఇచ్చే డిస్కౌంట్ కంటే 1 or 2% డిస్కౌంట్ ఎక్కువగానే ఇస్తారు. సో దట్స్ ఇట్. ఇవాళ వీడియోలో మనం డెనాన్లో ఉన్నటువంటి 4700 వేరియంట్ అయినటువంటి ఫ్లాగ్షిప్ 4700, సో 2021 వేరియంట్ ఇది. నేను ఇప్పటి వరకు డెనాన్ 4700 కానీ మరాన్స్లో 7015 కానీ చూపించలేదు. ఫస్ట్ మన రెడ్ విండ్ ఆడియో అండ్ వీడియో సొల్యూషన్స్ వాళ్ళు మాత్రమే నాకు అవకాశం ఇచ్చారు. అదే అండి రెడ్ విండ్ ఆడియో వీడియో అంటే మన వియూ స్టోర్, KPHP రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి వియూ స్టోర్లో. సో నాకు ఈ ఆప్షన్ అండ్ అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రతిదీ 2021 మోడలే, 2020 వేరియంట్ కాదు. సో ఏంటి 2021 మోడల్కి 2020 వేరియంట్ ఏంటి అంటారా? సో కొన్ని ఫీచర్స్ మాత్రమే మారాయి. ఆ కొన్ని ఫీచర్స్లో సో డెనాన్ 3700 అండ్ 4700 ఈ 2 హై అండ్ ఫ్లాగ్షిప్లో ఫస్ట్ అంటే సెకండ్ కేటగిరీలోకి వస్తాయి. అండ్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 6700 వస్తుంది.
సో మీరు 6015 లాస్ట్ 7015 అని మీరు లాస్ట్ అన్బాక్సింగ్ చూస్తారు. దానికి దీనికి ఏం తేడా గమనించారు మీరు చూడగానే? చూడగానే మనం గమనించిన తేడా ఏంటంటే, సో ఇది గ్లాస్ ఫినిషింగ్ లేదు, నార్మల్ ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంది. అండ్ వీటన్నిటికీ గోల్డ్ కలర్ లేదు, సిల్వర్ కలర్లో ఉన్నాయి. సో గోల్డ్ ప్లేటెడా నార్మల్ ప్లేటెడా ఇవి, అది మీకు చూడగానే ఐడెంటిఫై అయిపోవాలి. అండ్ కలర్ కూడా కొంచెం వైట్ కలర్లోనే ఉంది, బట్ దానికి ఉన్న కలర్ కూడా కొంచెం తేడా ఉంటుంది. అండ్ దీనికి కింద చూసినా కూడా మీకు సిల్వర్ ప్లేటెడ్ అంటే సిమెంట్ కలర్ లాగే ఉంటుంది. వాటిలో మాత్రం కొంచెం కాపర్ మిక్స్ కలర్ ఉంటుంది. లుక్ వైజ్ అంతా కొంచెం వేరియేషన్ మీరు చూడగానే నోటీస్ చేసే విధంగా ఉండేది ఇది మాత్రమే. అండ్ దానికి దీనికి తేడా ఏం లేదు, రెండు కాంపిటీటర్స్. 4700కి కాంపిటీటర్ మరాంజ్లో వచ్చేసి 7015, రెండు ఒకటే. డెనాన్ వేరే కంపెనీ కాదు, మరాంజ్ వేరే కంపెనీ కాదు, రెండు ఒకటే కంపెనీ. కాకపోతే ఒకప్పుడు వేరుగా ఉన్నాయి కాబట్టి పేర్లు అలా వస్తున్నాయి. అండ్ దీనికి దానికి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏం తేడా ఉండవు. సో ఇవన్నీ 8K రిసీవర్స్, 7 ఇన్పుట్స్ వెనకలు ఉంటాయి, 8th ఇన్పుట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. దాన్ని ఆక్సిలరీ ఇన్పుట్ అంటారు. ఆ 7th ముందున్నటువంటి 8th ఇన్పుట్ వచ్చేసి మనకి హ్యాండ్ క్యామ్స్కి వాడుకుంటారు. సో మినీ యూఎస్బీ నుంచి యూఎస్బీ, అదే మినీ హెచ్డిఎంఐ నుంచి హెచ్డిఎంఐ పెట్టుకుంటారు దాన్ని. అండ్ ఇక్కడ అవుట్పుట్స్ 3 ఉన్నాయి. 3లో ఒకటి డెడికేటెడ్, మూడు డెడికేటెడ్ అవుట్పుట్లే. అండ్ ఒకటి మాత్రం డెడికేటెడ్ 8K ఇన్పుట్ ఉంటుంది. అది చెప్పబోయే తడబడి ఇలా చెప్పాను. అండ్ మిడిల్లో ఉన్నటువంటిది హెచ్డిఎంఐ ఆర్క్ అండ్ ఈఆర్క్కు సపోర్ట్ చేస్తుంది. ఈ మిడిల్లో ఉన్నటువంటి అవుట్పుట్ హెచ్డిఎంఐ ఇన్పుట్, కొంచెం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గానే ఉంది కానీ మీరు అర్థం చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది. మిడిల్లో ఉన్నటువంటి హెచ్డిఎంఐ అవుట్పుట్ ఇన్పుట్ ప్లగ్ అంటారు. అండ్ ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి వైసీబీసీఆర్ కాంపోనెంట్ పోర్ట్స్, దానికి సంబంధించిన ఆడియో ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ మామూలుగా ఆర్సీఏ పోర్ట్స్, రేడియో కార్పొరేషన్ అమెరికా వీడియో పోర్ట్, అండ్ దీనికి సంబంధించిన ఆడియో పోర్ట్స్ ఇక్కడ ఉంటాయి. కేబుల్ బ్లూరే, కేబుల్ డివిడి బ్లూరే ఆడియో ఇక్కడికి సంబంధించింది ఇక్కడ. అండ్ మూవింగ్ ఆన్ టు ఇది ప్రీ అవుట్ సెక్షన్. సో జోన్ 2, జోన్ 3, ఇవి రెండు జోన్ 2, జోన్ 3. అండ్ ఇక్కడ వచ్చేసి 11 ఛానల్ ప్రాసెసింగ్ ఉంటుంది. 2 ఛానల్ సబ్బూఫర్ అవుట్స్ ఇవి మాత్రం డెడికేటెడ్గా. సో ఈ 11 ఛానల్స్, ఇవి ప్రీ అవుట్స్ అండ్ ఇవి పవర్ అవుట్స్, స్పీకర్ పవర్ అవుట్స్ అంటారు. మీకు ఇది 11 ఛానల్ ప్రాసెసింగ్ ఇస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11, బట్ మీకు 9 ఛానల్ మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇది 9 ఛానల్ పవర్డ్ స్పీకర్ ఏవి రిసీవర్, అంటే స్పీకర్స్కి పవర్ అందించేటువంటిది. పవర్ స్పీకర్స్ అంటే యాక్టివ్ స్పీకర్స్ కాదు. అంతే, ఇంకా మీకు దీని గురించి ఇంకేం లేదు. అన్నీ మీకు తెలిసిన ఆప్షన్స్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను నీట్గా. 2 పవర్ కోడ్. అండ్ ఇక్కడ మీరు మోడల్ నెంబర్ చూడొచ్చు. దీని కంప్లీట్ వాటేజ్ వచ్చేసి 700 వాట్స్ వర్క్ అవుతుంది. 230 వోల్ట్స్ అండ్ 50 or 60 హెడ్జ్లో మీకు వర్క్ అవుతుంది. సో కంప్లీట్ వాటేజ్ 710 వాట్స్లో మీకు వర్క్ అవుతుంది. ఈచ్ ఛానల్ వచ్చేసి మీకు 150 వాట్స్ మినిమం డ్రైవ్ చేస్తుంది. either it can be 6 ohms or 8 ohms. ఫ్రంట్ సైడ్ ఉంటాయి మీకు డీటెయిల్స్ అన్ని. సో దీంట్లో వాడినటువంటిది వచ్చేసి డెనాన్ హై కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వాడతారు. అది లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది. అదే ఇక్కడ నీట్గా రాస్తున్నారు మీకు అట్మాస్ఫియర్ ఇవన్నీ సపోర్ట్ ఉన్నాయని. సో మరాంచ్లో మీకు రౌండ్గా హెడ్ ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి ఇలా వీటిని కిందికి ఓపెన్ చేసుకొని డిస్ప్లే మీరు కింద చూసుకోవాలి. బట్ డెనాన్లో మీకు ఆ విధంగా ఉండదు. సో ఇక్కడే డిస్ప్లే వస్తుంది మీకు కంప్లీట్ డిస్ప్లే. ఇది మాస్టర్ వాల్యూమ్ మ్యాప్ అండ్ ఇది సెలక్షన్ మ్యాప్, సోర్స్ లెవెల్ అని కూడా అంటారు, సోర్స్ సెలెక్టర్ అంటారు. సో ఇవి ఇన్పుట్ సెలెక్టర్స్, లేకుంటే వచ్చేసి షార్ట్ కట్స్ కాదు, ఇవి వచ్చేసి క్విక్ సెలెక్షన్ నాబ్స్, ఇవన్నీ క్విక్ సెలెక్షన్ బటన్స్ ఇవన్నీ. సో నేను చెప్పాను కదా ఆక్సిలరీ హెచ్డిఎంఐ. సో ఇక్కడ వాడినటువంటి అన్ని హెచ్డిఎంఐ అన్నీ కూడా HDCP 2.3 ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తాయి. ఏంటి HDCP 2.3 అంటే, HDCP గురించి నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను. జస్ట్ HDCP అనేసి మీకు గూగుల్లో సెర్చ్ చేయండి, నా వీడియో కోసం చూడండి, కిందికి నా వీడియో వస్తుంది చూడండి. అండ్ ఆడిసీ మైక్ ఇది. అండ్ ఫోనోస్ ఇన్పుట్, హై అండ్ ఫోనోస్ ఇన్పుట్ అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అంతే. ఇంకా మీకు ఇక్కడ ఇంకా ఏం తెలుసుకోవాలి దీంట్లో అంటే, ఇంకేం మీరేం తెలుసుకోవట్లేదు. హైరెక్స్ డాక్ని సపోర్ట్ చేస్తుంది, RO 3D అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది, DTS X Proని సాఫ్ట్వేర్ అప్డేట్లో సపోర్ట్ చేస్తుంది, నో డౌట్ అట్ ఆల్. ఇక్కడైతే క్లీన్గా ఉంది మీకు 200 వాట్స్ 9 ఛానల్, ఈచ్ ఛానల్ 200 వాట్స్ అని. సిన్స్ 1910 డెనాన్ ఇస్ ఎ బ్రాండ్. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇది ఇవాళ వీడియో. అన్బాక్సింగ్ బాగానే చూసాం మనం. దీన్ని ఆన్ చేసినప్పుడు దానికి దీనికి ఏమైనా తేడా ఉందా అనేది నేను ట్రై చేస్తాను కొంచెం కంపారిజన్ పెట్టేదానికి, బట్ కొన్ని రోజులు టైం పడుతుంది. సో సడన్ షెడ్యూల్లో వీడియో చేస్తున్నాను.
సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ అనే అప్లికేషన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. హోమ్ థియేటర్ గైడ్ అని సెర్చ్ చేయండి, నా పేరు నా ఫోటోస్ వస్తాయి, అక్కడి నుంచి మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. సో మీట్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్ బాయ్. సార్ టైం అయింది, నేను డ్యూటీ దిగిపోతున్నా. ఈ ఎపిసోడ్ కంప్లీటా లేదా రేపు కూడా టు బి కంటిన్యూడా?